సో ఇప్పుడు ఎందుకు పెట్టారు ఇది అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎవరో ఒకళ్ళు ఏదో కేసులో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు, ఆయన కూడా జైలుకు వెళ్ళొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళొచ్చాడు. కేజ్రీవాల్ జైలుకు వెళ్ళొచ్చాడు. సొరేన్ జైలుకు వెళ్ళొచ్చాడు. చాలా ఇక మంత్రులు అయితే ఇక చెప్పనే అక్కర్లేదు. సో వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళు అయ్యి బాబోయ్ మా భవిష్యత్తు ఏమిటి అని బెదిరిపోయేటటువంటి పరిస్థితి అన్నమాట. చూడండి టైమింగ్ అంటే వాటే టైమింగ్ అని మీరు ఘనంగా కీర్తించాలి అమిత్ షాని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ. ఇటుపక్క ప్రతిపక్షాలు పూర్తిగా ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టేటటువంటి స్థితికి వెళ్ళిపోయాయి. ఇంకో పక్క ఇదే సమయంలో గవర్నర్ల అధికారాల మీద అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసేటటువంటి బిల్లుల్ని నొక్కిపట్టి ఉంచేటటువంటి గవర్నర్ల అధికారాల మీద సుప్రీంకోర్టులో హీరింగ్ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో చాలా తీవ్రంగా వ్యాఖ్యలు కూడా చేస్తుంది. అంటే ఇక గవర్నర్ల దయాదాక్షిణ్యాల మీదే రాష్ట్ర ప్రభుత్వాలు బతకాలా అనేటటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఒక పక్కన అది, ఒక పక్కన ఇది. వీటి నుంచి తప్పించుకోవడం ఎలాగా ఏదో ఒకటి చేస్తారు. ఏదో ఒకటి చేస్తారు అనుకోండగానే ఆ ఒకటి ఏదో ఇప్పుడు తెలిసిపోయిందన్నమాట. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమవుతాయి, ఇక చచ్చినట్టుగా తాము సాగిస్తున్నటువంటి పోరాటాన్ని పక్కన పెట్టి దీని మీద దృష్టిని అంతా కేంద్రీకరించాలి.